నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నా అడుగుతారా? అంతేనా, ఇంకేం లేవా? నాకు ప్రశ్నలు అడిగితే ఇష్టం, ఎందుకంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ప్రశ్నల్లో. చాలామంది డౌట్ క్లియర్ అవుతాయి. అడగండి. ఆ మూడు తేడా చెప్పాలా? ఓకే, మంచి ప్రశ్న అడిగారు వారు. ఆత్మగా ఎందుకు రావాలి? పూర్ణాత్మ నుంచి అసలు అంశాత్మ ఎందుకు రావాలి? అంశాత్మ నుంచి మళ్ళీ జీవాత్మ ఎందుకు రావాలి? అసలు భూలోకంలో ఎందుకు పుట్టాలి? మళ్ళీ కర్మలు ఎందుకు అతికించుకోవాలి? అసలు ఈ గోళంతో ఎందుకు గమ్మునుంటే పోయి కదా. అవునా కదా, అది మంచి ప్రశ్న. అది మీరు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? కాపురం ఎందుకు చేయాలి? పిల్లల్ని ఎందుకు కన్నాలి? కన్నాక వాళ్ళ స్కూళ్ళు ఫీజులు ఈ బాధలన్నీ ఎందుకు పడాలి అంటే ఏం చెప్తారు మీరు? అదేంటండి అదో జీవితం అండి అంటారు. ఇలా ఇది కూడా ఆత్మ యొక్క జీవితం. ఈ జీవితం ఎంత ముఖ్యమో ఆత్మకి ఈ జీవితం అంతే ముఖ్యం. నిజానికి 100 ఆత్మలు, పోనీ 1,00,000 ఆత్మలు ఉన్నాయి అనుకుందాం. 1,00,000 ఆత్మలు పైన, అందులో కిందకెన్ని వస్తాయి తెలుసా? 100 వస్తాయి. అంటే 1,00,000లో 100 మాత్రమే కిందకు వస్తాయి. అందరూ రారు. మనకి ఎందుకు ఈ గోళాన్ని పైనే ఉండిపోతాయి, కిందకి అస్సలు రావు. పైలో ఆత్మలోకాలు అలాగ అవి ఏమి ఎదుగుదల ఉండదు, బొదుగు ఉండదు, అలా ఉండిపోతాయి. చైతన్యాలు ఇంతే ఎదగకుండా అలా ఉండిపోతాయి. ఎప్పుడైతే మనం ఒక సాహసం చేస్తాం, నేను కిందకి వెళ్తాను, ఇదిగో ఈ జన్మ తీసుకుంటాను, ఈ పని చేస్తాను అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో వెంటనే మీకు ఎజెండా తయారవుతుంది. చెప్తారు, నువ్వు కిందకి వెళ్తే మరి కర్మలు పట్టుకుంటే నీ ఇష్టం, నువ్వేం చేసినా ఒక కర్మ. కర్మ అంటే కప్ప కోపం, ఎడమంటే పాము కోపం, ఇదిగో నీకు రకరకాల సమస్యలు ఇవన్నీ ఉంటాయి, ఓకేనా అంటారు. అయినా ఓకే అంటాం. మళ్ళీ సినిమా కష్టాలు ఇస్తారు, మళ్ళీ నీకు గతకాలం కర్మలు కొన్ని ఉన్నాయి, జబ్బులు ఇస్తారు. అన్నీ ఓకేనా? ఓకే, అన్నీ ఓకే 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 అని చెప్పి మనం కిందకు వస్తాం. అంటే మనం ఎవరని తెలుసా? శాశ్వతమైన ఆత్మలం. చెప్పలు కొట్టుకుందాం, మనం శాశ్వతంలో. అందున ఎవరు మళ్ళా ఏదో తిన్నామా పెరిగామా చచ్చామా అన్నట్టు కాదు కదా. మనం మళ్ళీ ఆధ్యాత్మికంలో ఉన్నాం. అంటే ధ్యానము, సాంగత్యాలు, ధ్యాన ప్రచారాలు, భయంకరమైన సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయా లేవా? ట్రాజిడీ స్టోరీ ఉందా లేదా? అంటే అర్థం ఏంటి? మనము ఒక గొప్ప ఎంపిక చేసుకున్నాము. మనకు మనం చప్పలు కొట్టుకోవాలి, మనమే ఎంపిక చేసుకున్నాం. ఎంత గొప్ప విషయం తెలుసా? అందుకని ఎవరన్నా జీవితంలో బాగా కష్టాలు అనిపిస్తున్నారు అనుకోండి, అంటే సినిమా కష్టాలు అంటారు కదా, పెళ్ళి కాని పిల్లలు, లేచిపోయిన చెల్లెలు, తాగుబోతు భర్త, డబ్బులు సంపాదించిన పిల్ల కొడుకు, ఇంట్లో దగ్గుమందు కావాలని ముసలిది, కాల్చుకు తినే అత్తగారు, అంతులేని కథలో జయప్రదలాగా, లేకపోతే అనారోగ్యము, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, కళ్ళు కనపడకపోవడం, లేకపోతే క్యాన్సరు, లేకపోతే ఇలా జబ్బులు, ఇలాంటివి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. ఎందుకు తెలుసా? మీరు ధైర్యవంతమైన ఆత్మ, పాపాత్మలు కాదు, ధైర్యవంతమైన ఆత్మ. నీకు ఆ ధైర్యం ఉంది కాబట్టి నీకు ఇచ్చారు. భర్త చనిపోయిన వాళ్ళు ఎంత ధైర్యవంతమైన ఆత్మ తెలుసా? వాళ్ళని అడుగుతారమ్మా, నీ భర్త చనిపోతాడు, 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు జీవితం గడపాలి, ఓకేనా? ఓకే దా, నేను చూసుకుంటా. అప్పుడు అల్పాయుష్కుండా ఉన్న భర్తను ఇస్తారు. వాడు వస్తాడు, పని చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ తల్లి 2 పిల్లలను 3 పిల్లలు పెట్టుకొని వాళ్ళకి పెంచి పెద్ద చేసి ఒక 5 చేతిలో పెడుతుంది. అప్పుడు ఆమెకి ఏమొస్తుంది? స్టార్ వస్తుంది. స్టార్, ధైర్యవంతమైన ఆత్మ. ఏమనుకున్నది? ఇదంతా పెద్ద ప్రణాళిక. ధైర్యం లేని ఆత్మలు, అమ్మో నాకు ఏమొద్దులేండి, నేను ఏదో సుఖంగా ఉంటాను, ఇలా ఉంటాను అనుకొని అన్ని సుఖాలు తెచ్చుకుంటారు. వాళ్ళు ధైర్యం లేని ఆత్మలో. ఎక్కువ సుఖపడే వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? సాహసం లేదు వాళ్ళకి. ఎక్కువ కష్టాలు పడే వాళ్ళు ఎవరు అనుకున్నారు? శాశ్వతమైన ఆత్మలో. అప్పులు, ఇదిగో శ్రీలక్ష్మి శాశ్వత అన్న ఆత్మ 1,00,000 సంపాదిస్తుంది, 5 లక్షలు అప్పు తెస్తుంది. శాశ్వతమైన ఆత్మలో. ఇదిగో ఏమో ఇటువైపు నుంచి చేసుకెళ్తే అటువైపు నుంచి కూల్చేస్తుంటారు. శాశ్వతమైన ఆత్మ. ఇవన్నీ సాహసం. అందుకని ముందు మనకు ప్రౌడ్గా ఫీల్ అవుదాం, మనం చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకు అంటే లెర్నింగ్, నేర్చుకోవడానికి. ఓహో, ఎలా చేస్తే ఇలా కాలుతుందా? అర్థమైందా?
ఇలా ఏలు పెడితే ఇలా ఉంటుందా అని తెలుసుకోవడానికి. ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకున్నావో అది పూర్తి అయిపోతుంది. తెలుసుకోలేదో మళ్ళా వస్తుంది. మీకు పదే పదే ఒకే కష్టం కర్మ సిద్ధాంతం ఉంది, అది పక్కన పెడదాం కాసేపు. పదే పదే ఒకే కష్టం ఎందుకు వస్తుంది మీకు అంటే మీరు నేర్చుకోవడం పూర్తి కాలేదు. తాగి నీ భర్త తంతూ ఉంటాడు, ఎందుకు? నువ్వు తాగిపోతూ భర్తని ఎలా డీల్ చేయాలో నేర్చుకోలేదు. నేర్చుకుందాక ఆడు అలా చేస్తాడు. నువ్వు నేర్చుకున్న మనుషులు నువ్వు మందు మానేస్తాడు. నిజం, నేను చెప్తున్నాను. మీకు వచ్చిన సమస్య, మీకు వచ్చిన కష్టం నేర్చుకోవడం పూర్తయితే అది వెళ్ళిపోద్ది మీ దగ్గర నుంచి. అర్థమైందండి? చాలా మంచి ప్రశ్న అడిగారు, చెప్పకూడదాం వారికి. కనుక ఆత్మ ఎందుకయ్యా భూలోకం వస్తుంది అంటే నేర్చుకోవడానికి. ఏ పని లేదు మనకే. వినకూడదనే కదా తెచ్చావు. నీకు అర్థం కాలేదు ఇంకా. ఆమె ఏమంటుందంటే ఎన్ని విధాలు చెప్పినా ఆ మగవాళ్ళు వినట్లేదండి అని. వినకూడదురా బాబు అని నువ్వు చెప్పొచ్చావు, అందుకని వాడు ఎండో వాడి ప్రోగ్రాంలో అతను నేను వాడు అంటాను ఏమనుకోకండి, అంటే చదువుతూ అంటాను. అతని ప్రోగ్రాంలో ఏం రాయబడింది? పెళ్ళాన్ని చెబితే వినకూడదు అని రాయబడింది. నువ్వెన్ని చెప్తావు? నువ్వెన్ని చెప్పినా పెళ్ళాన్ని చెబితే వినకూడదు అని ఉంది కదా. వాడు విందామనుకుంటాడు కానీ వినకూడదు అంటుంది లోపల ఎండో. నువ్వేది చెప్తున్నా ఎస్ అంటే నో అంటాడు, నో అంటే ఎస్ అంటాడు. అందుకని ఆయన చేత ఎస్ అనిపించాలంటే నువ్వు నో అనాల. అర్థమైందా? అలాంటి వాడితో ఎలా డీల్ చేయాలి అని నేర్చుకోవడానికి ప్లీజ్ అండి నేను కిందకి వెళ్తానండి, నేను ఎడ్డేమంటే నువ్వేమనాలండి, తెడ్డేమనాలండి అని బతిలాడావు. పైగా వీలైతే నన్ను 4 తగిలించండి అని బతిలాడావు నీ భర్తనే. నేను అలా చేయను అన్నాడు. ప్లీజ్ అండి అన్నావు. సరిపదా అన్నాడు. నిజం ఇది. ఎందుకు? అలాంటి వాడిని ఎలా డీల్ చేయాలి అని నేర్చుకోవడానికి. నువ్వు ఇది నేర్చుకున్నంత కాలం అతను అలాగే ఉంటాడు. మీరందరూ ఒకే ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నారంటే కంప్లైంటిజంలో ఉండిపోయారు. కంప్లైంట్ తప్ప ఇంకోట్లేదు మీకు. ఎందుకేంటండి అంటే వినొద్దురా బాబా నువ్వే తెచ్చావు. కావాలంటే మీరు వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకోండి. నేను పొద్దునే చెప్పాను మీకు ఇక్కడ ఏం లేదు అంతా అక్కడ ఉందని. కనుక చెప్పండి నాతో పాటు, వాళ్ళంతే వీళ్ళింతే నేనంతే. చెప్పలు కొడదాం. ఆ భర్త అంతే ఎండో ఫిక్స్. ఈ పిల్లడు కొడుకు ఇంతే ఎండో నేను ఇంతే. మీరేం చెప్తున్నారు? వినవా మారవా ఏం మారుతాడు? అతను మారకూడదని డిజైను. నీవు మారాక అతను మారతాడు. ఇది ఒక్కటి అర్థమైతే మీకు అంతా అర్థమైపోద్ది. అప్పుడు మీరు ఇక వాళ్ళు మారతారన్న ఆలోచన పక్కన పెట్టి మారని వాడిని ఎలాగా నిర్వహించాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఇందులో నేను ఏమి నేర్చుకోవాలి అని నీవు అర్థం చేసుకున్నావు అనుకో, ఇక నీ ఆత్మ ఎక్స్పెండ్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు ఎత్తులకు పై ఎత్తులు నువ్వేస్తావు. అంతా మారిపోద్ది. విచిత్రంగా మారిపోద్ది జీవితం. ఎన్నో జీవితాలు నా దగ్గర. కనుక మిత్రులారా చెప్పండి, అనుభవమే జ్ఞానము. మన అనుభవం ఏంటి? జ్ఞానం కోసం. అబ్బా నువ్వు నీ అనుభవం కోసం అతన్ని తీసుకొచ్చి మళ్ళీ మారవంటే ఎట మారుతాడు? ఇప్పుడు నేను ఇక్కడ ఫ్యాన్ పెట్టారు, ఎందుకు పెట్టారు? అది గాలి రావడానికి పెట్టారు. ఏందని గాలి వస్తుందంటే ఇప్పుడు ఇదిగో నేను వెనక్కి వెళ్తే గాలి వస్తుంది, చూసారా? బుయ్య అని సౌండ్ వస్తుంటుంది. అందుకని ఏం చేశాను? ముందు కూర్చున్నాను. ముందు కూర్చుంటే ఒక్క వస్తుంది. అందుకని ఏం చేశాను? ముడ్డి దానికి పెట్టి మైకి ముందుకు పెట్టా. సెట్ అయిపోయేలా. అర్థమైందా? అలా డీల్ చేయ మొగుడిని, అంతే అయిపోతుంది. ఇంక ఎలా డీల్ చేయాలో అన్నీ నేను నేర్పేస్తానా? నువ్వే నేర్చుకో, వర్ణం ఉపయోగించు. దీన్నే కృష్ణతత్వం అంటారు. కృష్ణతత్వాన్ని ఆవహించండి. ఏ వ్యక్తిలో ఎలా డీల్ చేయాలి ముందు మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అవగాహన శక్తి అంటారు దాన్ని. మీరు అవగాహన శక్తిని ఉపయోగిస్తేనే ముందుకెళ్తారు. మీరు కంప్లైంట్ శక్తి వాడుతున్నారు, అవగాహన శక్తి వాడట్లేదు. అర్జున, నువ్వు నిమిత్తమాతుడివి. నీ ఆత్మ ఆడుతున్న ఆట. అక్కడ ఆత్మ అంటే నేను అంటాడు ఆయన. నేను అంటే ఆత్మ. చూసారా? కనుక మిత్రులారా అర్థం చేసుకోండి, అవగాహన శక్తి పెంచుకోండి.
మీకు మొత్తం అర్థమైపోద్ది, మబ్బులు తొలగిపోతాయి. ఓహో ఇదే సంగతి అని. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బ్ అవుతారు, గొడవలు వస్తాయి, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నారు కదా. అప్పుడు మీరు కొంచెం మౌనంలో ధ్యానంలో ఉంటే సరిపోతుంది. ఇందాక మేడం చెప్పింది కదా, ఏ సమస్య వచ్చినా ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, అంతే మారిపోతారు. ఇది దీనికి పరిష్కారం లేదు, జీవితంలో పరిష్కారం లేదు. దానికి ఒకటే పరిష్కారం, మౌనము, ధ్యానము. ఏ సమస్య వచ్చినా. ఓకే, చెప్పలు కొడదాం. మంచి ప్రశ్న. వారు తర్వాత ప్రశ్న, మర్చిపోవా ఎందుకు ఆ గోళ? పాతయన్నీ గుర్తుండి ఏం చేయాలా? ఓకే, ఇప్పుడు నీ చిన్నప్పుడు పెళ్ళి కాకముందు నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, గుర్తుందా? నిజం చెప్పు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డా గుర్తుందా లేదా? ఉంది కదా, అందుకు మతిమరుపు వచ్చింది. పోనీ ఇవన్నీ పక్కనట్టు, అది గుర్తుందా లేదా? ఆ రోజులు గుర్తున్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి మీ ఆవిడ, అదే ఆవిడ ప్రియురాలుగా ఉన్నప్పుడు గుర్తుంది, పెళ్ళాంగా అయిపోయినాక ఆమె చెప్పింది మర్చిపోయావు అంటే అర్థం ఏంటంటే దాని మీద మీకు ఇంట్రెస్ట్ లేదు, ఫోకస్ లేదు. అంతేగాని మతిమరుపు ఎవ్వరికీ లేదండి. మీ దాని మీద దృష్టి లేదయ్యా, దృష్టి లేదు అంతే, ఫోకస్. సహజంగానే ఇంకోటి కూడా ఉంటుందండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన ఫోకస్ సాధన మీద, జ్ఞానం మీద, వాటి మీద వీటి మీద పెడతాం కదా, సహజంగానే మర్చిపోతాం. దాని పేరు దృష్టి లేకపోవటం అంటారు. మర్చిపోవటం కాదు, అది జబ్బు కాదు. అది ఇవన్నీ ఎందుకు నేను చెప్పనా? ఒకసారి బస్సు ఎక్కా, ఒక ఊరు వెళ్తున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ దిగండి అని చెప్పారు. ఆ ఊరు మురమండ, ఈ జిల్లాలోనే ఉంటుంది ఏడో. ఆ ఊరు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ దిగండి క్లాస్ అని చెప్పారు. సాయంత్రం అనమాట వెళ్తున్నా. నేను ఓకే అమ్మా రాజమండ్రిలో బస్సు ఎక్కాను, టికెట్ అని వచ్చాడు. నేను పక్కన వాడితో మాట్లాడుతున్నా. ఏ ఊరు అన్నాడు, ఊరి పేరు గుర్తురాలా నాకు. ఫోన్ చేద్దామని చూస్తే సిగ్నల్ లేదు. అప్పుడు అన్నీ సిగ్నల్ లేని ఏరియా అది. సార్ ఎక్కడికి వెళ్తుంది ఈ బస్సు అని అడిగా. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. మర్చిపోయానండి అన్నా. వాడు అవునా ఇలా చూశాడు విచిత్రంగా. సరే ఏమనుకోకుండా ఒక్కసారి పేర్లు చదవండి అన్నాను. ఆ చార్ట్ తీసి అన్ని పేర్లు చదివాడు. మరమండి అదే దానికి టికెట్ అన్నా. వాడు నన్ను ఎగాదేగా చూశాడు. ఏం చేస్తారు మీరు అన్నాడు. ధ్యానం చెప్తుంటాను అన్నాను. ఎందుకు అన్నాడు. జ్ఞాపకశక్తి పెరగడానికి అన్నా. కోపంగా చూసి టికెట్ నా మొహం వేసి వెళ్ళిపోయాడు. నేను నిజంగానే చెప్తున్నా, మర్చిపోతాను, నాకు గుర్తుండవు. కానీ మహాభారతం సబ్జెక్ట్ చెప్తాను, నేను ఉపనిషత్తులు చెప్తాను, వేదవాక్యాలు చెప్తాను, ఎక్కడో ఉన్న మంత్రాలు తీసి చెప్తాను. ఎలా చెప్పగలుగుతున్నా? చిన్నప్పుడు మా నాన్న చెప్పిన మహాభారత కథలు ఇప్పుడు నేను మీకు చెప్తా. అవన్నీ ఎలా చెప్పగలుగుతున్నా? దాని మీద దృష్టి ఉన్నది, వీటి మీద దృష్టి లేదు. అర్థమైందా? దృష్టే ఫోకస్. అందుకని భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చాక మీకు మతిమరుపు వస్తుంది. కంగారు పడకండి. రామకృష్ణ పరమహంస భోజనం చేశాక మళ్ళీ ఆవిడని భోజనం పెట్టనేవాడు. ఇందాక తిన్నారంటే తిన్నానా అనేవాడు రామకృష్ణ పరమహంస. చూడండి మరి. కనుక ఇలా ఉండాలి అని మీరు అనుకోకండి. అయ్యా రండి, వెంకటేశ్వర స్వామికి చప్పలు కొడదాం ఒకసారి. నాకు ఇష్టమైన మాస్టర్ అయినా ఇంకా ఇందాక కనపడలేదు ఏమో అనుకుంటున్నాను. రండి. సో కనుక ఏదన్నా మర్చిపోతే మిత్రులారా దానికోసం బెంగపెడకండి, అది మనకు అవసరం లేదు అని పక్కన పెట్టేయండి, ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే, భౌతిక ప్రపంచం మర్చిపోయినా పర్వాలేదు. ఏది మర్చిపోయినా నీ భార్యను మర్చిపోతావా? లేదుగా, పక్కాగా ఉంటుంది కదా.
ఇలా చూస్తుంటుంది. ఒకవేళ మనం మర్చిపోయినా మర్చిపోలేకుండా వాళ్ళు చేస్తారు కాబట్టి బెంగం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. కొంచెం ముందుకు వచ్చి అడగండి. ఇంకో కార్డ్లెస్ ఉందా నీ దగ్గర మైక్ బాబు? ఇంకోటి ఉందా? ఇవ్వు మరి, ఇందా నుంచి చెప్పే. అదిగో మా కార్డ్లెస్లో అడుగు. కార్డ్లెస్లో అడిగితే అందులో రికార్డ్ అవుతుంది. నేను రిపీట్ చేస్తాలే. అడుగమ్మా, అక్కడి నుంచి అడుగు. ఆన్ చెయ్యి. 2004లో వచ్చాం సార్ మేము మెడిటేషన్కి. మా నేటివ్ ప్లేస్ తుని. 2000 మార్చ్ 18 మా మ్యారేజ్ అయింది. 2004 మేము తిపాలు అద్దరెడ్డిపాలెంలో ఉండేవాళ్ళం సార్. వాళ్ళు కిడ్స్ మా పిల్లలు. అప్పుడు వేరే దగ్గర మేడం గారి దగ్గరికి తునిగా పేపరెంట్ వదిన గారు వాళ్ళ సిస్టర్ డైలీ 2 o'clock వెళ్ళి 4కి వస్తున్న వాళ్ళం సార్. రే బాబు 4కి వస్తున్న వాళ్ళం సార్. అప్పుడు ఏంటి డైలీ వీళ్ళు వెళ్తున్నారు, ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళలాగా డైలీ వెళ్ళే వాళ్ళం సార్. ఆ వదిన గారు అప్పుడు నువ్వేనా ఈ పిచ్చోడు ఎవరని అడిగావంట? మా వాండర్ గారు సార్ చాలా మంచి ఆయన అన్నగారు వదిన. వాళ్ళకి అప్పుడు అంత పరిపక్వత లేదు. అప్పుడు మేము వెళ్తా ఉంటే వాళ్ళు ఏమనేవారు కాదు. ఆ వదిన గారు మేము ముగ్గురు వెళ్ళి 4కి వచ్చిన వాళ్ళం. అలా వెళ్తూ వెళ్తూ పౌర్ణమి రోజుల్లో ఎవ్రీ పౌర్ణమికి కూడా ఆర్బైట్ చేసుకునే వాళ్ళం మా నైబర్స్. అదే సార్ చేస్తూ ఉంటే అలాగా మా అమ్మను బట్టి అన్నయ్య గారు కూడా మారారు. అన్నయ్యలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. కానీ ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు 25 yearsలో, మా అమ్మగారు 2005లోనే వచ్చారు సార్. నేను మా అమ్మగారు కూడా. కానీ మా నాన్నగారు మారలేదు, ఇక్కడ మా అత్తమ్మ గారు మారలేదు. ఇద్దరిని మాత్రం మార్చలేకపోయింది సార్. బాబు ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాడు, తను కూడా చేస్తాడు. వాళ్ళిద్దరిని ఎందుకు మార్చలేకపోయాం? మైక్ ఇచ్చే వాళ్ళకి. నెక్స్ట్ మైక్ క్వశ్చన్ అడిగే వాళ్ళు రెడీగా ఉండండి. వారు ఏం అడుగుతున్నారంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, మా వాళ్ళు మారలేకపోయారు, మార్చలేకపోయాను. ఓకే, పత్రికారు ఎప్పుడన్నా స్పీచ్ల్లో ఇస్తుంటారు, విన్నారు లేదో. నేను మా అన్ననే మార్చలేకపోయినా అని చెప్పారు. వాళ్ళ అన్నగారు ధ్యానం చేయరు, వాళ్ళు ఆ మార్గంలో లేరు, నేను మార్చలేకపోయినా అని ఆయన చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఎవరినెవరు మార్చలేరు, ఎవరి సమయం వాళ్ళకు వస్తుంది. మన చుట్టూతా శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ అని ఆత్మ యొక్క లెవెల్స్ వాళ్ళు ఉంటారు. మీతో పాటు ఉన్నవాళ్ళు మీ స్థాయిలో ఉండాలని లేదు, మీకన్నా కింది తరగతిలో ఉంటారు. అంటే మీ ఆత్మ 10వ గ్రేడ్లో ఉందనుకోండి, వాళ్ళ ఆత్మ 5వ గ్రేడ్లోనో 3వ గ్రేడ్లోనో ఉంటారు. అలాంటి వాళ్ళనే మీరు తెచ్చుకుంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు అయితేనే మీరు డెవలప్ అవుతారు. అన్ని ఉన్నతాత్మలతో రారు మీరు. అందుకని వాళ్ళు మారరు, కొంచెం టైం పడుతుంది. కానీ మీ యొక్క ప్రవర్తన చూసి, మీ యొక్క మార్పు చూసి క్రమక్రమంగా వాళ్ళల్లో ఒక విశ్వాసం కలుగుతుంది. ధ్యానం చేసేవాళ్ళు మారుతారు, కానీ కనిపించరు, చెప్పరు నీకు ఆ విషయం. భర్త ధ్యానం చేయడు, భార్య ధ్యానం చేస్తుంది అనుకోండి, భర్త గమనిస్తుంటాడు, ఇంతమంది గయ్యేళ్ళ ఉండేది ఇప్పుడు శాంతంగా అయిపోయింది, ఇంతమంది మాటికి కాలబడిపోయేది ఇప్పుడు గమ్మున ఉంటుంది, ఇంతమంది నన్ను కాల్చుకు తినేది ఇప్పుడు ఏంచుకొని తింటుంది. కాల్చడం మీద ఏంచడం బెటరే కదా అని మార్పు అయితే గమనిస్తాడు. కానీ ఒప్పుకోడు, గుర్తుపెట్టుకోండి, ఒప్పుకోరాళ్ళు. నువ్వు ధ్యానం చేసి అంత బాగా ఎదిగిపోయి మేము ధ్యానంలోకి వస్తాను ఎందుకంటారు అనరాళ్ళు. వాళ్ళ అహంకారం వాళ్ళకు ఉంటుంది. కొంతకాలం తర్వాత వాళ్ళ జీవితం పూర్తయినాకైనా కానీ వాళ్ళ ఆత్మలో అది ఉండిపోద్ది. ఉండిపోయి ధ్యానం అంటే, ఆధ్యాత్మికత అంటే ఒక పాజిటివ్ దృక్పథం వస్తుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళు క్రమక్రమంగా తర్వాత జన్మల్లో ధ్యానాన్ని ఎంపిక చేసుకుంటారు. అర్థమైందా? కనుక వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మనం బాట వేస్తున్నాం కనుక వాళ్ళని మీరు అర్థం చేసుకోండి. అస్సలు వాళ్ళని పాయింట్అవుట్ చేయకండి. వాళ్ళు మాంసం తింటున్నారు అనుకోండి, మాంసం తినద్దు నాయనా అని చెప్పండి. మీరు మాత్రం వండకండి, వండే కార్యక్రమం చేయకండి. మళ్ళీ మీరు చక్కగా వండి పెడతా మా అన్న ఆయన అంటే ఎవరు మాంటారు? మాంసం వండకండి. ఓకే, కనుక ఎదురు చూస్తూ ఉండండి. వస్తారు, నెమ్మదిగా వస్తారు. డోంట్ వరీ, నెమ్మదిగా వస్తారు. మీరేం కంగారు పడద్దు. ఒకే రోజు పిల్లోడు పెద్దవాడు అవడు. మీరు కూడా ఎన్నో జన్మల తర్వాత ఇక్కడికి వచ్చారు. ఏదో ఒక్క రోజులో వచ్చాం అనుకున్నారు.
మేమండి ఒకసారి చెప్పగానే మాంసం మానేసామండి, ధ్యానం చేస్తున్నామండి అని మీరు అనుకుంటారు. కాదు, మీరు ఎన్నో జన్మల క్రితమే ధ్యానం చేశారు, కాకపోతే ఆ విషయం మర్చిపోయారు, పత్రికారు వచ్చి గుర్తు చేశాడు అంతే. మీరు ఒక్క రోజులో వచ్చిన వాళ్ళు కాదమ్మా, ఎవరు రారు అసలు. అలాగా ఆత్మ యొక్క ప్రణాళిక చాలా స్లోగా ఉంటుంది, మిల్లించి మారుతుంది. కానీ చెప్పడం మన ధర్మం. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. అదే కారణం. మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఎవరు మారలేదన్నా వాళ్ళు ఇంకా ఆత్మస్థితిలో ఎదగలేదు. అదేనమ్మా, నీకు ఇదే ఆన్సర్. ఏజెన్సీ వాళ్ళు మారారు, ఎవడో తెలివి తక్కువడు మారాడు, అజ్ఞాని మారాడు, ఒక పిచ్చివాడు ధ్యానం చేస్తున్నాడు. వీళ్ళు ఎందుకు చేయట్లేదంటే వీళ్ళు మారడానికి వాళ్ళ అహంకారం అడ్డొస్తుంది, వాళ్ళ అహం కాలాలి, ఆ టైం వస్తుంది, వెయిట్ చేయడమే. అందుకని మీరు సాక్షిగా ఉండాలి అన్నిట్లో. వాళ్ళకేమన్నా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేయాలి. మీలో ఉన్న ప్రేమతత్వం చూసి వాళ్ళలో మార్పు వస్తుంది. అర్థమైందా? అబ్బా ఎంత మారిపోయింది నా భార్య అని గమనిస్తుంటారు వాళ్ళు. గమనిస్తుంటారు మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారేమో ధ్యానం చేసే వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తుంటారు, మీకు తెలియదు వాళ్ళు గమనిస్తున్నారని. గమనిస్తూ నువ్వులో ఉన్న ప్రేమతత్వాన్ని, నీలో ఉన్న పేషెన్సీని, నీలో ఉన్న అంగీకారాన్ని అన్నింటినీ చూస్తారు వాళ్ళు. చూసి ఒప్పుకోక తప్పదు అది, కానీ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళ అహంకారం అడ్డు వస్తుంది కదా. భార్యను ఎందుకు ఒప్పుకుంటాడు? వెళ్ళని చెప్తాడు, నింటాడేంటి? ఎండ కదా, అందుకని ఒప్పుకోరు. కానీ లోపలైతే ఉంటుంది, ఏదో రోజు వాళ్ళు పట్టుకుంటారు. అప్పటి వరకు ఎదురు చూడటమే మీ పని. ఓకే, చెప్పలు కొట్టేద్దాం వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్గా నవ్వేద భక్తి మార్గాలు ఎవరికంటే ఆధ్యాత్మికం ధ్యానంలోకి రాని వాళ్ళకి అది భక్తి మార్గాలు. మొత్తం 4 మార్గాలు ఉన్నాయి. భక్తి యోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము, 4 యోగాలు ఉన్నాయి. ఆత్మ మొదటగా భక్తి యోగంలో ఉంటుంది, కర్మయోగంలో ఉంటుంది, సేవ చేస్తుంటుంది, సేవా మార్గంలో ఉంటుంది, రోడ్లు ఊడుస్తుంది, ఇల్లు కడుతుంది, వీళ్ళకి సేవ చేద్దామంటుంది, అన్నదానాలు చేస్తూ ఉంటుంది. మొదట కొన్ని వందల జన్మలు గడిచిన తర్వాత దానికి ఒక అవగాహన వస్తుంది. నేను ఎంత సేవ చేసినా వీళ్ళకి ఉపయోగం లేకుండా పోయింది అంటే నేను చేస్తున్నానని అహం వస్తుంది. ఇక్కడ కర్మయోగంలో నేనే చేస్తున్నాను, వీళ్ళందరికీ నేనే చేస్తున్నాను ఉంటుంది కదా. వీళ్ళకి ఈ అహంకారం పోవడానికి వాళ్ళ నెక్స్ట్ జన్మలో భక్తి యోగంలోకి వస్తారు. నేను ఎంత చేసినా వాళ్ళు మారలేదని భక్తి యోగంలోకి వస్తుంది ఆత్మ. ఇదంతా నేను కాదు, భగవంతుడు చేస్తున్నాడు అంటది. ఇక్కడికి వచ్చాక దేవుడు చేస్తున్నాడు అని భక్తిలో విపరీతంగా మునిగిపోద్ది. పూజలు, భజనలు అన్నీ చేస్తూ ఉంటుంది ఆత్మ. అలాగే 500 జన్మలు గడిచిపోతాయి. ఇది గడిచిన తర్వాత ఆత్మకి ఏదో క్వశ్చన్ వస్తుంది. కాపాడాల్సిన దేవుడు కాపాడలా, మొన్న కాపాడాడు, ఇవాళ కాపాడలా. ఆ రోజు భగవంతుడు నాకు కాపాడాడు, ఈరోజు ఎందుకు కాపాడలా? ఏదో రోజు క్వశ్చన్ వస్తుంది, ఏదో రోజు ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి ఆన్సరు ఇదిగో జ్ఞానయోగము, ధ్యానయోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. జ్ఞానం అంటే ధ్యానయోగం అన్నమాట. ఇక్కడ గమ్మునైపోద్ది ఆత్మ. గమ్మునైపోయి సైలెంట్ అయిపోయి జ్ఞానాన్ని వికసింపజేసుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని వికసింపజేసుకుందో అప్పుడు అది విస్తారంగా మారిపోతుంది. ఇంకా దానికి మొత్తం అర్థమైపోద్ది, అసలు కిందేమి లేదు, అంతా ఇక్కడే ఉంది, జ్ఞానమే అసలైంది అని అర్థం చేసుకొని జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉంటుంది. అదే రాజయోగము, కింగ్ ఆఫ్ ద యోగా. ఓకే, మన రాజయోగం. ఎవరైతే ధ్యానం చేసి సాకారంలో ఉన్నారో వాళ్ళదందరిది జ్ఞానయోగం. ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తూ విశ్వం కోసం పనిచేస్తుంటారో వాళ్ళది రాజయోగం, కింగ్ ఆఫ్ ద యోగా, లాస్ట్ యోగం. మళ్ళీ ఇందులో కూడా లెర్నింగ్స్ ఉంటాయి. కనుక ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏమంటే మేము ధ్యానంలోకి వచ్చాం, భక్తిలో ఉండాలో వద్దా, పూజ చేయాలో వద్దా, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. అది మాంసం తినడం అన్నది మీ ఇష్టం కాదు, జంతువుని చంపి తినడం అన్నది మీ ఇష్టం కాదు, పూజ అన్నది మీ ఇష్టం, మీ వ్యక్తిగత జీవితం అది. కానీ ధ్యానం చేసేయడానికి పూజలో అవసరం లేదు. ధ్యానము భగవంతుని ఇంకా దగ్గర చేరుస్తుంది. అర్థమైందా? నేనైతే పూజలను తప్పు పట్టను, కానీ మీ సమయం వృధా అవుతుంది.
భక్తి యోగంలో మోక్షాన్ని సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తి యోగంలోకి వచ్చి మోక్షాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. కబీర్ ఉన్నాడు, రామదాస్ ఉన్నాడు, తులసిదాస్ ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు, వెంగమామ ఉంది. అవునా కదా? వాళ్ళు సాధించారు. వాళ్ళది భక్తి యోగమే. అలాగే ధ్యాన యోగంలోకి వచ్చారు మీరు. నిజంగా మేమందరం పూజలు చేస్తున్నామంటారు, కానీ మీరందరూ మనం నిజంగా ఒరిజినల్ పూజారులు కాదు. ఆ పూజ లేదు మనకి. దేవుడికి ఫోటో పెట్టి, కుంకుమ పెట్టి, బొట్లు పెట్టి, పూలు పెట్టి యాంత్రికంగా చేస్తున్నాం. హృదయంతో ఎక్కడ చేస్తున్నాం చెప్పండి? అందుకని మీరు ఏం చేయాలంటే అర్థం పర్థం లేకుండా అవన్నీ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ముందు మనసు శూన్యం చేస్తే నీ చైతన్యంలోకి ఆ పరమశివుడే కనెక్ట్ అయిపోతాడు. ధ్యానం చేసే వాళ్ళదే అసలైన భక్తి. పూజ ద్వారా వచ్చేది కేవలం మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న విశ్వాసాన్ని సెట్ చేసుకునే మార్గం అది. అందుకని పూజ కోటి పూజలు స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు జపంతో సమానం, కోటి జపాలు ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు లయంతో సమానం ఉంది కదా. అందుకని హృదయంతో చేసే ఏదైనా ఫలితం ఇస్తుంది. మీరు పూజలు చేసేవాళ్ళు ఆ పూజలన్నీ మానేయమని నేను చెప్పను, కానీ మీకేమనిపిస్తే అది చేయండి అంట. మీరు చేయండి, పూజ చేయండి, మీకే యాంత్రికంగా అనిపిస్తుంది. ఇంతమంది దేవాలయంకి వెళ్తే పరవశించేవాళ్ళు స్వామిని చూస్తే, ఇప్పుడు నీకు ఆ పరవశం ఉండదు. అంటే మీరు భౌతిక కళ్ళతో కన్నా ఈ ఆత్మ కళ్ళతో శ్రీవారిని చూస్తున్నారు. నేను ఇంతమంది తిరుమల వెళ్తే వెంకటేశ్వర స్వామిని చూస్తే పరవశించేవాడిని, కళ్ళమ నీళ్ళు వచ్చే స్వామి అనుకునేవాడిని. ఇప్పుడు వెళ్తే నాకు ఏమనిపించట్లా. ఎందుకు అనిపించట్లేదు అంటే స్వామిని నేను ఇక్కడ చూస్తున్నా, ఆ ప్రకృతిలో చూస్తున్నాను. బయటికి రాగా నా తిరుమల కొండల్లో నాకు సాక్షాత్తు వెంకటేశ్వర కనపడతాడు, అక్కడ ఉన్న ప్రతి వాళ్ళలో కనిపిస్తాడు. అంటే భక్తి యోగంలో దేవుడు గుళ్ళోనే పరిమితమై ఉంటాడు. ధ్యాన యోగంలోకి వచ్చాక, జ్ఞానం వచ్చాక అందరిలో దేవుడు కనిపించేస్తాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది అదే కింగ్ ఆఫ్ ద యోగా. కనుక భక్తి అనేది మీరు ఒక మెట్టు ఎక్కించింది, మిమ్మల్ని ధ్యానం దాకా తీసుకొచ్చింది. ఆ తరగతి పూర్తయింది కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కాస్త ధ్యానాన్ని పెంచండి, భక్తిని కాస్త పక్కన పెట్టండి. ఏం మునిగిపోయిందో లేదు. మీరు పూజ చేయకపోతే దేవుడు వచ్చి మిమ్మల్ని వేసాడు. ఎరా ఈ వారం నాకు పూజ చేయలేదేటి నువ్వు అని నేను చంపేస్తాడు అనుకున్నారా? ఏం చేయడు. నువ్వు చేస్తే చేయకపోతే అది నీకు సంబంధించింది. భగవంతుడు చూసేది కేవలం నీ హృదయాన్ని. అది ప్రేమతో ఉందా, ద్వేషంతో ఉందా, బాధతో ఉందా చూస్తాడు. నువ్వేమన్నా హింసిస్తున్నావా అవి చూస్తాడు. నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టావు, ఏంటి మొన్న 12 కొట్టావు, ప్రతి నెల 13 కొడతావు కదా అని అడుగుతాడా? ఆయనకి ఏమైనా కొబ్బరి చెప్పుల వ్యాపారం ఉందా? దేవుణ్ణి మీరు వ్యాపారస్తులు చేశారు. దయచేసి అది పక్కన పెట్టండి. కనుక మీ సాంప్రదాయాలు ఏమైనా ఉంటే చేసుకోండి, అది సాంప్రదాయం మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టమే. ఒక ఆమె ఉంది, సార్ పూజ చేస్తుంటే నాకు అసలు దాని మీద శ్రద్ధ లేదు సార్ అంది. పక్కన పెట్టి కళ్ళు మూసుకో, ధ్యానం చేయి. అప్పుడు ఆమె అమ్మవారి భక్తురాలు, అమ్మవారు వచ్చి తన ముందు కూర్చొని చిరునవ్వుతో కనపడింది. ఎన్ని పూజలు చేసినా కనపడని అమ్మ ఈ ధ్యానంలో కనపడింది సార్ అంటే ఆమెకి ఏం జరిగింది? అమ్మవారు ఆమె దగ్గరకు వచ్చింది, కానీ ఆమె చూచావదు. ఈ కన్నుతో కనపడుతుంది, ఈ కన్నుతో ఎక్కడ కనపడుతుంది? అన్నమయ్య చెప్పాడు కదా, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఎంత బాగుంటుందో ఆ పాట. ఒకసారి చప్పలు కొట్టుకుందాం మన మాస్టర్ వెంకటేశ్వర్లు గారికి. ఆయన ఇక్కడ టెంపుల్ ఏంటది, వాడపల్లిలో చేసి వస్తున్నాను. మన వాడపల్లి వెంకటేశ్వర టెంపుల్లో ఆస్థాన గాయకుడు. నేను నెల్లూరులో సాయి తపోవనం అని ఒక ఆశ్రమం ఉంది మాది. అక్కడ వెంకటేశ్వర స్వామి, ధ్యాన వెంకటేశ్వర స్వామిని పెట్టాను. ప్రపంచంలో ఎక్కడ ఉండదు అలాంటిది. ధ్యానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మూర్తిని తయారు చేసి ఆ చుట్టూతో ఎవరొచ్చినా ధ్యానంలో కూర్చొని స్వామితో కనెక్ట్ అయ్యే విధంగా తయారు చేశాను. అది దాని పేరు ధ్యాన వెంకటేశ్వరాలయం. దానికి పత్రికారే ఆ పేరు పెట్టాడు, ధ్యాన వెంకటేశ్వరాలయం. చెప్పకూడదు దానికి. ఆ తయారైన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. ఎవరితో ఓపెన్ చేయాలి? పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేద్దాం అంటే నాకు అది ఇష్టం లేదు. నాకు ధ్యానంలో కూర్చొని అంతా మీరు ధ్యానంతోనే చేయండి, అసలు మీ బుద్ధిని వాడకండి. ధ్యానాన్ని మించిన శక్తి లేదు. ధ్యానంలో కూర్చున్న వెంకటేశ్వర స్వామి, నువ్వెవరిని పంపిస్తావో నాకు తెలీదు, నాకు దగ్గరకు ఒక అతను రావాలి, అతను నీ సేవకుడై ఉండాలి,
నీ ఇష్టం, ఇది నీవు తయారు చేసుకున్న ఆలయం, ప్రపంచంలో ఎక్కడా లేనిది నేను తయారు చేశాను, దీనికి ఎవరిని పంపాలో నువ్వే పంపుకో, నాకు సంబంధం లేదన్నా. కరెక్ట్గా వారం రోజులు 10 రోజుల తర్వాత నేను పేరవరం వెళ్తే, పేరవరం కాదు జాతవనం వెళ్తే అక్కడ నేను పాటలు పాడుతున్నాడు, అన్నమయ్య పాటలు. ఎంత బాగా పాడుతున్నాడని, ఏమి స్వామి ఇలా నెల్లూరులో ప్రోగ్రామ్ ఉంది వస్తావా అన్నాను. మహాభాగ్యం వచ్చేస్తానండి అన్నాడు. ఈయన చేతులతోనే ఓపెన్ చేసాం అది. ఈయనెవరో అప్పుడుదా నా పరిచయం లేదు. అలాగా యూనివర్స్ దారి చూపిస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, ఎట్ట ఎదుటగలది ప్రపంచము, కట్ట కడపటది కైవల్యము. ఇక్కడ ఏమి లేదురా, మీరు ఈ కంటితో చూడద్దు, ఈ కళ్ళతో చూడద్దు, ఈ కంటితో చూడండి, అంతా అర్థమవుతుంది అని అన్నమాచార్యులు చెప్తారు. ఓకే, చప్పలు కొట్టుకుందాం వీరికి ఒకసారి. అదే పడతాం. శృతి దీంట్లోకి వస్తుంది. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, 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 నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, ఎట్టని దూట కలది ప్రపంచము, ఎట్టని దూట కలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము, నానాటి బతుకు నాటకము, నాటకము. కుడి చేదన్నము కోక చుట్టెడిది, నడుమంత్రపు పని నాటకము, కుడి చేదన్నము కోక చుట్టెడిది, నడుమంత్రపు పని నాటకము, ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల, వెంకటేశ ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు, గడి దాటిన పొడి కైవల్యము, గడి దాటిన పొడి కైవల్యము, నానాటి బతుకు నాటకము, నాటకము. తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము,
తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక వెంకటేశ యగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక యగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము గగనము మీదిది కైవల్యము నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము 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 నాటకము. గట్టిగా చెప్పలు కొడదాం. నాటకం ఇదంతా నిజం కాదు, ఉత్తికే నిజం భర్త కాదు, నాటకం భర్త. ఇంటికి వెళ్ళి చెప్పు, ఇదిగో నువ్వు నాటకం భర్తవంట. నా ఫోన్ నెంబర్ ఇవ్వకండి, మా స్వామిది అసలు ఇవ్వకండి. నాటకం ముగుస్తుంది అంతే. పైలోకంలో ఉంటాం, అందరం ఇలా కూర్చొని ఉంటాం. అక్కడ చాలా బాగుంటుంది. నేను భూలోకం వెళ్తున్నాను, నాతో పాత్ర కావాలి, భర్త పాత్ర కావాలి అడుగుతారు. ఒక భర్త, పిల్లల పాత్ర, అదేవిధంగా అత్తగారి పాత్ర, అదేవిధంగా కోడల పాత్ర, ఇలాగా ఎంపిక చేసుకుంటాం. అక్కడ చెప్తారు మీకు, నీకు ఎలాంటి భర్త కావాలి, నీకు పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్తను ఇస్తాం. బాబా వద్దండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటే నేనేం డెవలప్ అవ్వలేదు, అందుకని నాకు తన్నే మొగుడు కావాలి, తాగి తన్నే మొగుడు కావాలి ప్లీజ్. సరే అదిగో ఆయన తీసుకెళ్ళాడు ఎక్స్పర్ట్, నువ్వు వెళ్ళరా పంపిస్తారు. తర్వాత అప్పులు చేసేవాడు కావాలి. ఇలాగ అన్నీ ఎంపిక చేసుకుంటారు. కష్టాలు, సుఖాలు, బాధలు, అన్నీ సంతోషాలు అన్నీ ఒకటి కాదు, వేడి నీళ్ళు చన్నీళ్ళు రెండు అన్నీ ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకొని వస్తారు. వచ్చేటప్పుడు ఇదిగో ఏమండి ముందే చెప్పాను, మీరు కిందకు వచ్చి నన్ను బాగా తన్నాలి, మర్చిపోవద్దు సుమా. ఎస్ అంటే నువ్వు నో అనాలి. ఇలా రాసుకుంటారు. వచ్చేటప్పుడు ఎవడో అడుగుతాడు, ఏం నా సంగతి ఏంది, నువ్వు నన్ను వదిలేసావు అంటాడు. వాడెవడో అంటే గత జన్మలో నువ్వు నా దగ్గర డబ్బులు లాక్కున్నావు, వడ్డీకి చక్రవడ్డీ వేసి నన్ను ముక్కు పిండి నన్ను నాశనం చేసావు, నా డబ్బులు అంతా లాక్కున్నావు అని అంటాడు. ఓ నువ్వు ఒకడు ఉన్నావా, సరే ఓ పని చేయి, నేను ఇప్పుడు భూమి మీదకి వెళ్తున్నాను కదా, నేను ఏదో చిట్ ఫండ్ పెడతా, కంపెనీ పెట్టు, అందులో డబ్బులు వేస్తాను, నువ్వు ఎత్తేయి, లెక్క సరిపోద్ది అంటావు. లేదా నేను డబ్బులు ఇస్తాను, నువ్వు పట్టుకొని పారిపో, లెక్క సరిపోద్ది అంటావు. చూసారా, మీరు ఇక్కడికి వచ్చి నా డబ్బు అంటారు, మీ డబ్బు కాదు, ఆ డబ్బే ఎత్తుకుపోయాడు. మీరు చూడండి ఎంత తెలివిగా ఉండేవాళ్ళు వాడి దగ్గర బోల్తా పడతారు. ఎంతో తెలివిగా ఉంటారు మీరు, చాలామంది నేను చూస్తాను. ఎంతో జాగ్రత్తగా తెలివిగా ఉండే మీరు అక్కడికి వెళ్ళి వాడి చేతులు పెట్టి నమస్కారం పెడతారు, వాడు మీకు సుట్టగోపురం పెడతారు, నెత్తిని చెంగేస్తారు. ఇదంతా ప్రణాళిక, ఎజెండా, మీ ఆత్మ యొక్క ప్రణాళికలు ఇవన్నీ. అందుకే అన్నమయ్య దీన్ని ఏమన్నాడంటే నాటకము అన్నాడు. ఏమన్నాడు? నాటకం. ఎంత అద్భుతమైన కావ్యం ఇది, చెప్పలు కొట్టుకుంది అన్నమాచార్యుల వారికి. అన్నమే రాసిన అద్భుతమైన కావ్యాల్లో, అద్భుతమైన సంకీర్తనల్లో ఇది గొప్ప రాజ్యం. ఇదంతా నాటకం అని ఎప్పుడు తెలుస్తుంది నీకు చెప్పండి? కానక కన్నది కైవల్యము. కానక అంటే చూడకుండా, ఈ రెండు కళ్ళతో చూస్తాం కదా. ఆయన ఏమన్నాడంటే కానక అన్నాడు. కానక అంటే చూడకుండా అని అర్థం. చూడకుండా చూసేది,
చూడకుండా చూసేది ఏంటండి? కన్నది. కన్నది అంటారు. మీరు కళ కన్నారంటారా, కళ చూసారంటారా? చెప్పండి. కళను ఏమంటారు మీరు? కన్నారంటారు, చూసారంటారా? కన్నారంటారు. అంటే దేంతో కనేది ఏంటి? చూసేది ఏ కన్ను? కనేది ఏ కన్ను? చూసేది ఏ కన్ను? చెప్పండి. చూసేది భౌతిక కన్ను, కనేది దివ్యచక్షు. అవునా? అంటే కన్నది కైవల్యము. అంటే మీరు చూడకుండా గనక చూడగలిగితే, ఈ నేత్రంతో గనక ఈ నేత్రంతో చూడగలిగితే నీకు అర్థమైపోద్ది. అదే సత్యము అంటాడు ఆయన. అదే కైవల్యము అంటాడు. అంటే నువ్వు నీ భర్తని, నీ సమస్యని, నీ అప్పుల్ని, నీ కష్టాలని, నీ బాధల్ని ఈ కంటితో చూడొద్దు. ఈ కంటితో చూడు. జ్ఞాన దృక్పథంతో చూడు. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అన్న దృక్పథంతో చూడు. అప్పుడు నీకు బాధ రాదు. నేను అన్యాయం అయిపోయాను అనిపించదు. నాకు కష్టం వచ్చింది అనిపించదు. ఓహో, నేను చేసుకుందే నాకు వచ్చిందా, నేను ఎంపిక చేసుకుందే నాకు వచ్చిందా, నేను దీని నుంచి ఏమి నేర్చుకోవాలి అన్న అవగాహన వస్తుంది. ఎప్పుడైతే అవగాహన వచ్చిందో మొత్తం మారిపోద్ది. ఎప్పుడు మారిపోతుంది? ఒడిగట్టుకొనిన ఉభయకర్మలు గడి దాటినప్పుడే కైవల్యము. ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి. ఒడిగట్టుకొని అంటే మీరు వచ్చేటప్పుడు ఒళ్ళు కట్టుకొని వస్తారు. పేరెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పేరెంట్ ఇస్తారు. ఎందులో పెడతారు? ఇప్పుడంటే క్యారీ బ్యాగ్లో పెడుతున్నారు. అప్పుడు ఆడవాళ్ళు అందరూ ఏం పెట్టేవాళ్ళు? కొంగు పెడతారు. కొంగు పెట్టి అందులో పెడతారు. ఒడిగట్టుకొని వచ్చిన అంటే కట్టుకొని వచ్చిన ఉభయకర్మలు అంటే పుణ్యము పాపము గడి దాటినప్పుడే కైవల్యము. ఎంత బాగుందో చూడండి. ఒక్క పదములో ఎంత సత్యం ఉందో. అది ఎప్పుడు దాటుతారో అప్పుడే కైవల్యం. అప్పుడు దాకా నువ్వు పడాల్సిందే. దాటాలంటే ఈ కంటితో కాదు, ఈ కంటితో చూడు. నీ జీవితంలో ఇప్పుడు సమస్య వచ్చింది, ఈ కంటితో చూస్తే నీకు మాయ చేస్తుంది. ఈ కంటితో చూడు. కను మనోనేత్రంతో చూడు. ఓహో, ఇదా సంగతి అర్థమైపోద్ది. మీకు శరీరంలో కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా మీరు ఒక్క పని చేయండి. చెప్పండి. కన్నది కైవల్యము. ఈ కంటితో చూడకండి, సొల్యూషన్ దొరకదు. ఈ కంటితో చూడాలి. ఎలా చూడాలో చెప్తా. పడుకునే ముందు ధ్యానం చేయండి. శ్వాసను గమనిస్తూ కాసేపు ధ్యానం చేయండి. నిద్ర వస్తుంది. నాకు మధ్యరాత్రిలో మెలకు రావాలి మాస్టర్స్ అనుకొని నిద్రపోండి. మీకు మధ్యరాత్రిలో మెలకు వస్తుంది. లేచి కూర్చోండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. చేసి మీరు మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఇప్పుడు ఈ బాధ అనిపిస్తున్నానంటే ఎవడికో ఏదో చేశాను, నాకు చూపించండి అని అడగండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే. మళ్ళీ అలా ధ్యానం చేస్తూ నిద్రపోండి. అప్పుడు పైన ఉన్న మాస్టర్స్కి సందేశం వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు పడుతున్న బాధకి కారణం ఇది, నువ్వే ఎంపిక చేసుకున్నావు, గత జన్మలో నువ్వు ఇది చేసావు కాబట్టి ఇది వచ్చింది అని నీకు చూపిస్తారు. కళ రూపంలో వస్తుంది. అది కనడం అంటే. కన్నది కైవల్యము. నేను ఒక్క లైన్ పట్టుకొని కర్మ సిద్ధాంతం తయారు చేశా. కర్మధ్యానం అన్నది మీకు కనిపించేస్తుంది. మీ కళ మీకు అద్భుతంగా వస్తుంది. మీ కళ్ళ మొత్తం చూస్తారు. ఓహో, ఇదా సంగతి, నేను అలా చేశాను కాబట్టి ఇది వచ్చిందా. మీకు ఇంకా దుఃఖం ఉండదు. చాలా మారిపోతారు మీరు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే బాధపడుతున్నారో దానికి కారణం ఇదా, వాళ్ళని అంత బాధ పెట్టాను కాబట్టి నా లైఫ్లోకి ఇది వచ్చిందా. ఓ ఐఎమ్ సారీ యూనివర్స్, ఓ విశ్వాత్మ ఐఎమ్ సారీ, ఓ మహాదేవ ఐఎమ్ సారీ. మీలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఐఎమ్ సారీ, అవకాశం ఇవ్వు అనండి. కరెక్ట్గా అలాంటి సమస్యలో ఉన్న వాళ్ళు వస్తారు. సేవ చేయండి. కొన్ని రోజుల్లో ఆ కర్మ అలా మాయమైపోతుంది. అది ఒడిగట్టుకొని వచ్చిన ఉభయ కర్మలు గడి దాటినప్పుడు. గడి దాటాలి. గడి దాటకుండా మీరు ఇటే ఉన్నారంటే అవి మిమ్మల్ని వేస్తూనే ఉంటాయి. అప్పుడే కైవల్యం వస్తుంది. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఒక్క పాయింట్లో చెప్పాడు. చెప్పలు కొడుకుందాం అన్నమాచార్యులకి. ఇంకో పాట పాడతారా? నువ్వు వదిలేదులే, మీ ఇష్టం. ఈసారి నాకు చాలా ఇష్టమైన పాట అది. తెలిస్తే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు గనుడికి. ఇది ఆల్రెడీ చెప్పాను. ఇంకోటి పాడు, యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళండి, సద్గురు వంశీ అని కొట్టండి, వస్తుంది. అందులో ఇవన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో ఉంటాయి. మీ ఇష్టం. ఈ సాంగ్ వస్తుంది. చెప్పండి.
వెంకటనాథ 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 ఎన్నడు విజ్ఞానమిక నాకు ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిది శ్రీ వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిది శ్రీ వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు హరి పాసిన పాయవు బంధములు హరి హరి పాసిన పాయవు బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు గసిలి చిత్తము గలిగినన్నాళ్ళు ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిది శ్రీ వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు హరి ఒకటికొకటికి నీ వడబడవు అకట శ్రీ వెంకటాదిపుడా ఒకటికొకటికి నీ వడబడవు అకట శ్రీ వెంకటాదిపుడా సకలము నీవే శరణంటి సకలము నీవే శరణంటి ఇక వికటములనగిను వేడుకనాళ్ళు సకలము నీవే శరణంటి ఇక వికటములనగిను వేడుకనాళ్ళు ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిది శ్రీ వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు వెంకటనాథ 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 వెంకటనాథ
వెంకటనాథ. ఎవరు కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. శ్వాసనే గమనిస్తూ కూర్చోవాలి. అద్భుతమైన శ్రీవారి యొక్క చైతన్యం ఇక్కడ అనుభవిస్తున్నాం. ససేమరా కళ్ళు తెరవద్దు, చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస శ్రీవారి యొక్క దివ్య చైతన్యానికి అనుసంధానం అవుదాం. మనసు శూన్యం చేస్తేనే శ్రీవారితో అనుసంధానం అయ్యేది, అదే విజ్ఞానం. ఎవరో కళ్ళు తెరవద్దు. దీనుడనేను దేవుడవు నీవు, దీనుడనేను దేవుడవు నీవు, దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగాక, దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగాక, దీనుడనేను దేవుడవు నీవు. హరి హరి మతి జనన మెరుగా మరణం బెరుగను, మతి జనన మెరుగా మరణం బెరుగను, ఎతవుగా నేను నీక నెరిగినా, మతి జనన మెరుగా మరణం బెరుగను, ఎతవుగా నేను నీక నెరిగినా, క్షితి పుట్టాచిన శ్రీపతివి నీవే హరి. క్షితి పుట్టాచిన శ్రీపతివి నీవి, తతినాపై దయా దళతువుగాక, క్షితి పుట్టాచిన శ్రీపతివి నీవి, తతినాపై దయా దళతువుగాక, దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగాక, దీనుడనేను దేవుడవు నీవు. హరి హరి తడవనా హేయము తడవనా మలినము, తడయక నీ మేను తడవేనా, తడవనా హేయము
తడవన మలినము తడయక నీ మేను తడవేనా విడువలేని శ్రీ వెంకట విపుడవు హరి 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 విడువలేని శ్రీ వెంకట విభుడవు కడదాకానిక గాతువుగాక దీనుడనేను దేవుడవు నీవు నీ నిజ మహిమే నెరపుటగాక దీనుడనేను దేవుడవు నీవు హరి 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 ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కగా ధ్యానం చేస్తున్నాం. ససేమిరా కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. జీవుడు అంటే జీవాత్మ, హరి అంటే పూర్ణాత్మ. మన ఆత్మతో మనం అనుసంధానం అవడమే ధ్యానం. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస యొక్క ప్రవాహాన్నే గమనించాలి. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వప్రబల,
ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వప్రభల దేహము మోచిన తెగువకు నిటువలే దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితేగా దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితేగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ దశముఖహర ఓ వెంకటపతి పాదసరోహ పాలకుడా ఓ దశముఖహర ఓ వెంకటపతి పాదసరోహ పాలకుడా ఈ దేహముతో ఇన్ని లోకములు ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితేగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. వాయుపుత్రులం అయ్యాం. మనం వాయువుతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మన యొక్క శ్వాసతో మనం అనుసంధానం అయ్యాం. శ్వాస యొక్క ప్రవాహంతో ప్రయాణిస్తూ ఉన్నాం మన అంతరంలోకి. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. మహాశక్తి ప్రవహిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎక్కడి మానుష జన్మం విత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం విత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయా
మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవనీ మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్ని నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడనీ మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడనీ మాయా విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబులు విడిచెద షట్కర్మంబులు విష్ణుడనీ మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్ని నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వరంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వరంతర్యామివై నగి నగి నను వేలితి నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్ని నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఆఖరి ఒక్క నిమిషం అద్భుతంగా ధ్యానం చేశాం. వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య చైతన్యంతో ఆఖరి 10 సెకండ్లు 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతి వెళ్ళు కండ్రెప్పల మీద పెట్టుకోండి మిత్రులారా. 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. ఈరోజు సత్సంగానికి అద్భుతంగా పాడిన అన్నమాచార్యులు పాటలన్నిటికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో బాగుందా పాటలో? చప్పట్లు కొడదాం మాస్టర్కి.